కాబట్టి రోజు వాటర్ వద్దు, అందుకే రోజు వాటర్ పైన చల్లడానికి కలుపుకోండి. చెంచా వీళ్ళ గ్లాస్ వీళ్ళకి ఇవ్వండి, మీ గ్లాస్ మీరు తీసుకొని కలపండి. మొత్తం మంచిగా కలిసి తేనె పోసిరా, తేనె అంటే పోయి ఇంకో గ్లాస్ తీసుకో, దాంట్లో పోసుకో. ఇప్పుడు పంచామృతంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఏమంటారు, అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తారు? ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి జై. ఇప్పుడు అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ ఒక్క చుక్క కలుపు అందులో. అన్నపూర్ణాదేవ్యై నమః అనుకుంటుండాలి అందరు కూడా. అన్నపూర్ణాదేవ్యై నమః. అన్న అంటే అన్నం, పూర్ణ అంటే పూర్ణంగా, అన్నాన్ని పూర్ణంగా సమర్పించేదే అమ్మ అన్నపూర్ణాదేవి. అసంపూర్ణం అంటే చాలన్నట్లు. అన్నం మొత్తం కూడా పూర్ణంగా ఇచ్చేమే అన్నపూర్ణ. కాబట్టి మనం బతుకున్నంత వరకు అన్నానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవాలి. అన్నం తప్ప మనకి ఏమొద్దు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, అన్నం వద్దులే కానీ డబ్బు కావాలంటున్నాం. ఏం చేయాలి మరి? డబ్బులే తింటున్నారు ఇప్పుడు. కాబట్టి ముఖ్యంగా మనకి అన్నమే ముఖ్యం. జీవించినంత వరకు అన్నమే తినేది మనం. కాబట్టి అమ్మవారిని మంచిగా తిండికి ఏ ఇబ్బంది లేకుండా, మాకు ఉన్నంత వరకు మాకు మా పిల్లలకి మంచిగా ఇబ్బంది లేకుండా, అన్నానికి ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని కరుణించమ్మా అని మంచిగా దండం పెట్టుకోండి. ఈరోజు మాత్రం అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించాలి అందరికీ కూడా. ఓం శ్రీం శ్రీం మాత్రే నమః. ఓం చెంచా దగ్గర పెట్టుకోండి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని కూడా పోయండి. వాళ్ళు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా